నిర్మల్ జిల్లా సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో మన నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైనటువంటి పూజాడి శ్రీహరిరావు గారిని కలవడం జరుగుతుంది. మా సమస్యలు ఏమనగా, మేము గత 5 సంవత్సరాల కాలంలో మా పదవీ కాలంలో మేము అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. అందులో భాగంగా మాకు ఎన్నికైన 8 నెలల తర్వాత చెక్ పవర్ ఇవ్వడం జరిగింది. చెక్ పవర్ ఇచ్చిన వెంటనే కరోనా ప్రపంచాన్ని గడగడాలని ఆడించినటువంటి కరోనా మహమ్మారి మనకు కూడా రావడం జరిగింది. 20 నెలల కరోనా కాలంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేకుండా పోయినాము. కానీ గ్రామాల్లో ఆరోగ్య విషయంలో కానివ్వండి, పారిశుద్ధ్య విషయంలో కానివ్వండి, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పారిశుద్ధ్య నిర్వహణ, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ గ్రామాన్ని కోఆర్డినేషన్ చేస్తూ మేము గ్రామాల్లో కరోనా బారిన ప్రజల్ని పడకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవడం జరిగింది. అలాగే ఈ కరోనా అయిపోయిన తర్వాత మాకు ఎస్ఎఫ్సి నిధులు కానివ్వండి, ఎఫ్ఎఫ్సి నిధుల నుండి మేము చాలా అభివృద్ధి పనులు చేసినాము. అభివృద్ధి పదంలో అంటే మేము అనుకుంటున్నాము, మేము ఈ 2.5 సంవత్సరంలోనే ఒక 10 సంవత్సరాల కాలంలో చేసినట్టు అభివృద్ధి చేయగలిగినాము. దానికి తగ్గట్టుగా గ్రామాల్లో డంపింగ్ యార్డులు కానివ్వండి, వైకుంఠ ధామాలు కానివ్వండి, రైతు వేదికలు కానివ్వండి, సాగ్రిగేషన్ షెడ్లు కానివ్వండి, పల్లె ప్రకృతి వనాలు కానివ్వండి, నర్సరీలు కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. మాకు పెండింగ్లో గత కాలంలో చేసినట్టు అభివృద్ధి చేసిన పనులకు విడుదల కావాల్సినటువంటి పెండింగ్ బిల్స్ కూడా మాకు కొన్ని రావాల్సి ఉన్నాయి. దాదాపుగా అంటే స్టేట్ వైజ్గా చూసుకుంటే 800 కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ ఉన్నాయి. అవి కూడా విడుదల చేయవలసిందిగా మేము విన్నవించుకుంటున్నాము. అలాగే మా పదవీ కాలము ఫిబ్రవరి 1వ తారీఖున ముగియనున్నది. మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఏమనగా మా సర్పంచుల తరఫున సౌహృదయంతో మా సర్పంచుల బాధలను అర్థం చేసుకొని ఈ కరోనా కాలంలో కష్టపడినటువంటి కాలాన్ని మాకు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే వరకు మాకు సర్పంచులకు పర్సనల్ ఇన్ఛార్జిగా ఇవ్వవలసిందిగా మేము ప్రభుత్వానికి నివేదించుకుంటున్నాము. ఎందుకంటే మేము ఆర్థికంగా, మానసికంగా కూడా మేము చాలా ఇబ్బందులకు గురి అయినాము. మాకు టార్గెట్ పెట్టి పనులు చేయించిండ్రు. మేము కూడా అంటే అభివృద్ధి చేస్తున్నామనే భావనతో మేము ఎంత టార్గెట్ పెట్టినా కానీ మేము ఆ టార్గెట్ను కూడా మేము సహృదయంతో స్వీకరించి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయించినామని చెప్పేసి మాకు కూడా పేరు వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే మాకు ఎలక్షన్ నిర్వహించే వరకు పర్సనల్ ఇన్ఛార్జిగా నియమించాలి. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ ఇప్పించాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. గత ప్రభుత్వంలో 18 నెలలుగా ఎస్ఎఫ్సి నిధులు విడుదల కాలేవు. ఆ 18 నెలల కాలం ఎస్ఎఫ్సి నిధులు కూడా విడుదల చేయించవలసిందిగా మేము ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.